గారికి, అలాగే మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, మహిళలకి మరియు మీడియా మిత్రులకి, కార్యకర్తల రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఈ రోజున చెప్తారు మేము అభివృద్ధి చేస్తున్నా చెప్తారు. ఎక్కడ అభివృద్ధి ఉంది? ఇవాళ డివిజన్లు చూసుకుంటే, ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ ఇక్కడ చూసుకుంటే, డివిజన్లు చూసుకుంటే ఎక్కడ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ వేసినట్లేవు. కానీ నిధుల వరకు కేంద్రం నుంచి నెలకి ₹1 కోటి వస్తుంది. అయినా కూడా ఎక్కడ పెట్టేది కూడా తెలియట్లేదు. అడిగితే మేము ఎందుకు ఆడబెట్టినా ఏడబెట్టినా చెప్తాను, దొంగ లెక్క చెప్తాను తప్ప ఎక్కడి నుంచి కూడా లేదు. అమృతం పథకం కింద అర్బన్ డెవలప్మెంట్ కింద ₹240 కోట్ల వచ్చినాయి. అయినా కూడా ఎక్కడ వచ్చిన పెట్టినా కూడా లెక్క ఎక్కడని చెప్పే పరిస్థితి లేదు. ఈ రోజున మున్సిపాలిటీ చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే ప్రజలు చాలా ఇదిగా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్ లేక, రోడ్ లేక నానా ఇబ్బంది పడుతున్నారు. ₹1 ఆదాయం వస్తున్నాయి, ఎల్ఆర్సీ డబ్బులు వస్తున్నాయి, ఇంటి పన్ను డబ్బులు వస్తున్నాయి, ఎన్నో మళ్ళీ ఇంటి పర్మిషన్ డబ్బులు వస్తున్నాయి. నెలకి ఒక డివిజన్కే ₹1 కోటి వస్తున్నాయి. అయినా కూడా ఎక్కడ పెట్టినా నిధులు అడిగితే మేము ఆడబెట్టినా ఏడబెట్టినా అని చెప్తూ కాకి లెక్క చెప్తారు తప్ప ఎక్కడ చెప్పిన విషయం లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులు గారికి పేరు పేరున ధన్యవాదాలు.